కడప జెడ్పీ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవమైంది. జెడ్పీ చైర్మన్గా బ్రహ్మంగారి మఠం జెడ్పీటీసీ ముత్యాల రామ్ గోవిందరెడ్డిని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జెడ్పీ చైర్మన్గా బరిలో మరో నామినేషన్ దాఖలు కాకపోవడంతో ఏకగ్రీవంగా అయినట్టు కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ప్రకటించారు. అనంతరం రామ్ గోవిందరెడ్డితో కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించారు. రామగోవిందరెడ్డి గారిని ఇద్దరు ప్రతిపాదించడం జరిగింది. ప్రసాద్ చెన్నయ్య ముత్యాల జెడ్పీటీసీ సభ్యులు పోర్మామిళ్ళ మండలం, మరియు బరపలిచిన వారు పోకటం వెంకట బైపురెడ్డి జెడ్పీటీసీ సభ్యులు వేముల మండలం. కేవలం ఒక అభ్యర్థి మాత్రమే ప్రతిపాదించినటువంటి సందర్భంలో వేరొక ప్రతిపాదన ఏది కూడా ఎలక్షన్ అధికారికి అందలేదు. ఈ సందర్భంలో అధ్యక్షుడి ఎన్నిక కొరకు నిర్వహిస్తున్న సమావేశం జరుపుటకు అవసరమైనటువంటి కోరం పూర్తిగా ఉన్నందున, ఇప్పుడు ఒక్క నామినేషన్ మాత్రమే అంది ఉన్నందున శ్రీ ముత్యాల రామగోవిందరెడ్డి గారిని కడప జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా ప్రకటిస్తున్నాను.